శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 25వ శ్లోకం నేర్చుకోబోతున్నాం. ఇందులో 66, 67 నామాలున్నాయి. ఈ 2 నామాలు 16 అక్షరాల నామాలే. మొదటి పాదంలోని పదాలు నేర్చుకుందాం, తర్వాత నామం నేర్చుకుందాం. సంపత్కరీ, 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 సమారూఢ, 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 సింధుర, 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 వ్రజసేవిత, 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 సంపత్కరీ సమారూఢ, సంపత్కరీ, సమారూఢ, సంపత్కరీ సమారూఢ, సంపత్కరీ, సమారూఢ, సింధుర వ్రజసేవిత, సింధుర, వ్రజసేవిత, సింధుర వ్రజసేవిత. సింధుర, వ్రజసేవిత. ఇప్పుడు నామం నేర్చుకుందాం. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవిత, సంపత్కరీ, సమారూఢ, సింధుర, వ్రజసేవిత, సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవిత. సంపత్కరీ, సమారూఢ, సింధుర, వ్రజసేవిత. రెండవ నామంలోని పదాలు నేర్చుకుందాం. అశ్వారూఢ, 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 ధిష్ఠితాశ్వ, 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 కోటి కోటి, కోటి కోటి, కోటి కోటి, కోటి కోటి, భిరావృత, 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 అశ్వారూఢాధిష్ఠితాశ్వ, 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 కోటి కోటి భిరావృత, కోటి కోటి, భిరావృత, కోటి కోటి భిరావృత. కోటి కోటి, భిరావృత. మొత్తం నామం చెప్పుకుందాం. అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటి భిరావృత, అశ్వారూఢాధిష్ఠితాశ్వ, కోటి కోటి, భిరావృత, అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటి భిరావృత, అశ్వారూఢాధిష్ఠితాశ్వ, కోటి కోటి, భిరావృత. మొత్తం శ్లోకం చెప్పుకుందాం. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవిత, అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటి భిరావృత, సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవిత, అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటి, భిరావృత, సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవిత, అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటి భిరావృత, సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవిత, అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటి, భిరావృత. ఇప్పుడు అర్థాలను తెలుసుకుందాం. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవిత అనగా సంపత్కరీదేవి ఎక్కిన ఏనుగుల సముదాయంచే సేవింపబడేది అని ఒక అర్థమైతే, చిత్తవృత్తులు అనే ఏనుగులను అదుపులో పెట్టి జ్ఞాన సముపార్జనకు దారితీసే వాటిచే సేవింపబడేది అని, అసలైన సంపదను ప్రసాదించే వారిచే సేవించబడేది అని అర్థం.
అశ్వారూఢాధిష్ఠిత స్వకోటికోటిభిరావృత అనగా అశ్వారూఢ అనే దేవత చేత అధిష్ఠించబడిన అధిక సంఖ్య గల గుర్రాలచే ఆవరించబడినది అని లౌకికమైన అర్థాన్ని తీసుకుంటే, ఇంద్రియాలను అదుపులో పెట్టి శాశ్వత జ్ఞాన సముపార్జనకు దారి తీయించగల వాటిచే సేవించబడేది అని దీని అర్థం.